అన్నా 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 నాన్న వస్తున్నాడు అన్నా. అన్నా నిజంగానే వస్తున్నాడు అన్నా. ఛ! అన్నా నువ్వు బయట ఉండు. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను రా. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అమ్మ కూడా నీ గురించి అడుగుతుంది. ఏం చేస్తున్నావు చూద్దామని చెప్పొచ్చా? ఇంకా ఎన్ని రోజుల్లా? నువ్వు బయటికి వెళ్ళడం మానేసి 4 నెలలు అవుతుంది. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? సరే, తనకు పెళ్ళైపోయింది. 4 years నుండి ఇష్టపడుతున్నావు. బాధ ఉంటుంది, నాకు అర్థమవుతుంది. కానీ ఎన్ని రోజులు బాధపడుతూ కూర్చుంటావు? ఎప్పుడొకప్పుడు దాని నుండి బయట రావాల్సిందే కదా. నేను మర్చిపోలేకపోతున్నా నాన్న. చాలా ట్రై చేస్తున్నా, నా వల్ల కావడం లేదు. నాకు అర్థమవుతుంది నాన్న ఇలా ఉండకూడదని. కానీ ఆ ఫీలింగ్ నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది. అయిను కీర్తన నీ చెల్లి పేరు మాత్రమే కాదు, అది ఒకప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి పేరు కూడా అదే. తన పేరే నీ చెల్లికి పెట్టాను. నాన్న, సీరియస్లీ మీరు చెప్పింది నిజమా? ఈ విషయం అమ్మకి తెలుసా? తెలిస్తే ఇంకేముంది, చంపేస్తుంది. ఫస్ట్లో కదా, మర్చిపోలేము. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, తను వేరే పెళ్లి చేసుకుంది. చాలా రోజులు బాధపడ్డాను. కొన్ని రోజుల తర్వాత మీ అమ్మతో నాకు పరిచయం అయింది. ఆ తర్వాత అంతా నీకు తెలిసిందే. తను వదిలి వెళ్ళిపోయినప్పుడు ప్రపంచమంతా నాకు అయిపోయినట్టుగా అనిపించింది. అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కాలేదు. బట్ మీ అమ్మ నా లైఫ్లోకి వచ్చాక నాకు లైఫ్ అంటే ఒక అర్థం తెలిసింది. లైఫ్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎప్పుడూ ఆగిపోకూడదు. ఎందుకంటే దాని తర్వాత చాలా సర్ప్రైజ్లు ఉంటాయి. నా లైఫ్లో మీ అమ్మలాగా నీకోసం కూడా ఖచ్చితంగా వచ్చేవాళ్ళు ఉండే ఉంటారు. ఇక్కడ ఎవరిది తప్పు కాదురా. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఓ నిజం ఉంటుంది. 20 years తర్వాత అన్నీ మన కంట్రోల్లో ఉండాలనుకోవడం మేబీ మన తప్పేనేమో. ఏం చేస్తే హ్యాపీగా ఉంటామో అని డిసైడ్ చేసిన రేట్ అందరికీ ఉంటుంది, తనకు కూడా ఉంటుంది. లెట్ హర్ ఫ్రీ. తను రావాలనుకుంటే పెళ్ళికి ముందే వచ్చేది, రాలేదంటే ఇక రాదని అర్థం. స్వేచ్ఛని ఇవ్వడంలో కూడా ప్రేమ ఉంటుందిరా. తనకి నువ్వు ఇవ్వాల్సింది స్వేచ్ఛ. మేము నీకు ఇస్తున్న స్వేచ్ఛ కూడా ప్రేమే. కొన్నిసార్లు పట్టుకోవడం కంటే విడవడంలోనే ఎక్కువ ప్రేమ ఉంటుంది. నేను ఇలా చూడాలని ఎప్పుడూ అనుకోలేదు. ఓడిపోయిన వాళ్ళ ఒకే దగ్గర ఉండిపోతావు అని కూడా అనుకోలేదు. ఎప్పుడు చెప్పలేదు, కానీ నువ్వు నాకు హీరోయిరా. నా హీరో ఓడిపోతుంటే నేను చూడలేను. అసలు నా హీరో ఓడిపోడు. త్వరగా చూసుకుని ఇంటికి రా. అమ్మ నీ కోసం ఎదురు చూస్తుంది.